యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో యెషయా ప్రవక్త ఈ విధంగా రాస్తున్నాడు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగునని అతడు రాయడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినట్టయితే దేవుడు ఇజ్రాయేలు విమోచన కొరకు అనేక విషయాలను రాస్తూ అష్షూరీయులు ఇజ్రాయేలీలను ఏ విధంగా బాధ పెడుతున్నారో అనేక విషయాలు తెలియజేస్తూ దేవుడు వారి కొరకు ఒక దినాన్ని ఏర్పరచాలని, ఆ దినాన్న ఇజ్రాయేలులో శేషించిన ప్రజలు ఆయన వైపు తిరుగుతారని ఆయన పలుకుతున్నాడు. అదే విధంగా అలా తిరిగిన తన ప్రజలను ఆయన విమోచిస్తానని, వారి మించి అష్షూరు యొక్క కాడిని ఆయన విరగగొడతానని ఆయన సెలవిస్తున్నాడు. అవును, ఈ రోజు మన దేవుని వైపు మనం ఎప్పుడైతే తిరగగలుగుతామో ఆయన మన మీద ఉన్న కాడిని విరగొడతాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి భయంకరమైన కాడి క్రింద మనం ఉన్నా దానిని విరగొట్టడానికి ఆయన సమర్థుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఈరోజు ఆయన వైపు మనం ఎప్పుడైతే తిరగగలుగుతామో దేవుడు ప్రతి సమస్య నుంచి, ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేస్తాడు. దేవుడు తన వాగ్దానాన్ని తన ప్రజల జీవితాల్లో నెరవేరుస్తాడు. కాబట్టి ఈ రోజు మనము కూడా ఏ కాడి క్రింద మనం ఉన్నా, ఏ పరిస్థితులతో మనం సతమతం అవుతున్నా, ఎటువంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నా, మనము ఆయన వైపు తిరగగలిగితే, ఆయన దగ్గరకు, బలవంతుడైన మన దేవుని దగ్గరకు మనం రాగలిగితే ఆయన ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు. ఈరోజు మనం ఆయన నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినా ఆయన మన కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆయన వైపు తిరగగలిగితే, ఆయన దగ్గరికి మనం రాగలిగితే ఆయన ప్రతి పరిస్థితిని మారుస్తాడు, విడుదలని మనకు దయచేస్తాడు. కాబట్టి మనమందరం ఆయన వైపు తిరుగుదాం, ఆయన ఇచ్చే విడుదలను, ఆయన ఇచ్చే విమోచనను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.